హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం అనేది తెలంగాణ ప్రభుత్వం మరియు యూనివర్సిటీ విద్యార్థులు సిబ్బంది మధ్య జరుగుతున్న ఒక పెద్ద వివాదం. ఇది గచ్చిపల్లి ప్రాంతంలోని 400 ఎకరాల భూమి చుట్టూ తిరుగుతుంది. ఈ భూమిని ప్రభుత్వం వేలం వేసి ఐటీ, మిక్స్డ్ యూస్ ప్రాజెక్టుల కోసం అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తుంది. అయితే విద్యార్థులు మరియు కొంతమంది లెక్చరర్స్ అలాగే మరికొంతమంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు ఈ గొడవ ఏంటి, రెండు వైపుల వాదనలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది? హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలోని గచ్చిపల్లిలో 400 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి గతంలో 1974లో యూనివర్సిటీ కోసం కేటాయించిన 2300 ఎకరాల భాగంగా ఉండేదని విద్యార్థులు చెప్తున్నారు. 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 400 ఎకరాలని ఐఎంజీ అకాడమీస్ భారత్ అనే ప్రైవేట్ సంస్థకు స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అభివృద్ధి కోసం 21 సంవత్సరాలు లీజుకి ఇచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం ఈ సంస్థ ఈ భూమిలో స్పోర్ట్స్ అకాడమీని నిర్మించాలి. అయితే ఈ ఒప్పందాన్ని 2006లో రద్దు చేశారు. ఎందుకంటే ఐఎంజీ అకాడమీస్ ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతో 2006లో ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసి భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. దీనిపైన ఐఎంజీ సంస్థ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేసింది. ఈ కేసు చాలా సంవత్సరాల వరకు సాగింది. 2024లో హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఐఎంజీ సంస్థ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. కానీ అక్కడ కూడా మే 2024లో ప్రభుత్వానికే గెలుపు దక్కింది. దీంతో ఈ 400 ఎకరాలు పూర్తిగా గవర్నమెంట్ ఆధీనంలోకి వచ్చాయి. అయితే విద్యార్థులు ఏం చెప్తున్నారంటే ఈ 400 ఎకరాల అర్బన్ ఫారెస్ట్ లో భాగం. ఇక్కడ సుమారుగా 237 రకాల పక్షులు, స్పాటెడ్ డియర్, ఇండియన్ రాక్ పైథాన్, పికాకో లేక్, బఫ్లో లేక్ వంటి ప్రకృతి సంపద ఇక్కడ ఉంది అని చెప్తున్నారు. దీన్ని క్లియర్ చేస్తే హైదరాబాద్ యొక్క చివరి ఆకుపచ్చ ప్రాంతం నాశనం అవుతుంది. ఇది హైదరాబాద్ యొక్క గ్రీన్ లంగ్స్ గా పనిచేస్తుంది. విద్యార్థులు ఈ భూమిని యూనివర్సిటీ సొంతమని వాదిస్తున్నారు. 1974లో కేంద్ర యూనివర్సిటీ కోసం రాష్ట్రం 2300 ఎకరాలు ఇచ్చిందని, ఈ 400 ఎకరాలు కూడా దానిలో భాగమని వాళ్ళు అంటున్నారు. అయితే విద్యార్థులు ఏమడుగుతున్నారంటే ఈ భూమిని యూనివర్సిటీ పేరిట రిజిస్టర్ చేయాలి, అలాగే ఇక్కడ ఉన్న నేచర్ ని కాపాడాలని చెప్పి వాళ్ళైతే నిరసనలు తెలుపుతున్నారు. అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ 400 ఎకరాల యూనివర్సిటీ సొంతం కాదని, రాష్ట్ర ప్రభుత్వాందని టీజీఐఐసి చెప్తుంది. 2006లో ఐఎంజీ నుంచి తిరిగి తీసుకున్న తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చాయని ప్రభుత్వం అయితే చెప్తుంది. రెవెన్యూ రికార్డులు ఇది ప్రభుత్వ భూమిగా ఉందని, అడవి భూమి కాదని చెప్తున్నారు. ఈ భూమిని అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి ఆర్థిక లాభం, ఉద్యోగాలు వస్తాయని చెప్తుంది. హైదరాబాద్ ను సిలికాన్ వ్యాలీగా మార్చే ప్లాన్ లో ఇది ఒక భాగమని చెప్తున్నారు. రాక్ ఫార్మేషన్లు, లేక్స్ ను కాపాడతామని, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్ ద్వారా సస్టైనబుల్ డెవలప్మెంట్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుంది. పికాకో లేక్ ఈ 400 ఎకరాల్లో లేవని, యూనివర్సిటీ భూమిని ఆక్రమించడం లేదని వాళ్ళ వాదన. మరి ఫైనల్ గా ఈ వివాదం ఎటువైపు వెళ్తుందని చెప్పి వెయిట్ చేసి చూడాలి. అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.